విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మనం ఏ విశ్వాసాన్ని కలిగి ఉండాలి? పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈ విశ్వాసంలో మనం ఎదగడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని విని లోకానుసారమైన మాటలను మనం పక్కకు పడేయాలి. రెండోది ఏంటంటే అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. అపవాదికైనా వాడి అంచెలకైనా మాట్లాడే వారికైనా చోటు ఇవ్వకూడదు. మూడో విషయం ఏంటి తెలుసా? ఆత్మ సహాయం అడగాలి. ఏం అడగాలి? ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి యేసు ప్రభు కొండ మీద ప్రార్థన చేస్తా ఉంటే ఒక ఆయన తన బిడ్డకి దెయ్యం పట్టింది చిన్నప్పటి నుంచి. తీసుకొస్తే శిష్యులందరూ ట్రై చేస్తా ఉంటారు వదలగొడతానికి. యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళి తీసుకొస్తే శిష్యులందరూ ప్రార్థన చేస్తా ఉంటారు. చేస్తా ఉంటే వదలగొడతానికి ఎంత ట్రై చేసినవి వదలదు. అప్పుడు యేసు ప్రభు రాగానే, అయ్యా నేను ఇలా చేశాను, మరి నీ శిష్యుల వల్ల కాలేదు, నీ వల్ల అయితే చెయ్యి అంటాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నీవు జరుగుద్దని నమ్ముతావా అని అడుగుతాడు. అడుగుతుంటే అప్పుడు ఆయన అంటాడు, నేను నమ్ముతున్నా కానీ నాలో అవిశ్వాసం రాకుండా నాకు సహాయం చేయని అడుగుతాడు. చెప్తాడు. ఏమంటాడు? ఇప్పుడు నా ప్రశ్న, చాలా మంది వారి కలిగిన దాన్ని బట్టి ఏదో వీరులు సూర్యులు అని వెళ్ళిపోతున్నారు కానీ దేనిలో దేవుడి సహాయం అడగాల కూడా తెలియట్లా. అందుకే ఈ ప్రభు యేసు నా రక్షక నొసగు అనే పాటలో విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగించువాడా? విశ్వాసానికి కర్త ఎవరో, దాన్ని కొనసాగించేది ఎవరో? దేవుడే. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? ఆయన్ని నమ్మునట్లుగా మన జీవితాలు, ఆయన కార్యాలను చూచినట్లుగా మనం ఆయన సహాయాన్ని అడగాలి. దావీదు ఏమంటాడు? నీ ధర్మశాస్త్రం మందు నీ ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువు అంటాడు. ఈరోజు మనం దేవుని సహాయాన్ని అడుగుతున్నావా? అసలు ఏ కాడకు మనకి ఈ లోకం చాలు, లోకంలో వైభవాలు చాలు, లోకంలో ఉన్న విషయాలు చాలు. ఇంకా దేవుడు ఎందుకు? దేవుళ్ళో ఎదగడం ఎందుకు? దేవుళ్ళో పుట్టాం, దేవుళ్ళో నడుస్తున్నాం, దేవుళ్ళో ఎదిగి బలమైన సాధనాలుగా దేవుని కొరకు వాడబడాలి ప్రతి క్రైస్తవుడు. అది దేవునికి ఇష్టమైన పని.